సారపాక ఐటీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో టీఎన్టీయూసీ సత్తా చాటింది. దీంతో కొత్తగూడెం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ ఫోకస్ పెట్టింది. మళ్లీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. ఏపీలో కూటమి తరహాలో తెలంగాణలో తెలుగుదేశం గేమ్ చేంజర్గా మారనుందా? బీజేపీ జనసేనతో జట్టు కడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ చక్రం తిప్పే అవకాశం ఉందా? ఐటీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో గెలుపు తర్వాత తెలుగుదేశం కేడర్ ఆలోచనలేంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ మరోసారి సత్తా నిరూపించుకుంది. సారపాక ఐటీసీ కాగితం తయారీ కర్మాగారం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తెలుగుదేశం అనుబంధ తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ టీఎన్టీయూసీ ఘన విజయం సాధించింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలుగు తమ్ముళ్లలో జోష్ నెలకొంది. గతంలో ఓ వెలుగు వెలిగిన టీడీపీ రాష్ట్ర విభజన తర్వాత మరుగున పడింది. కార్యకర్తలు ఎవరి దారి వారు చూసుకున్నారు. ఎమ్మెల్యేలు లేకపోయినా కొద్దిగా క్యాడర్ ఉంది. సారపాక ఐటీసీ పేపర్ ఫ్యాక్టరీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ ఐఎన్టీయూసీతో హోరాహోరీ తలపడిన టీఎన్టీయూసీ ఘన విజయం సాధించింది. కనకమెడల హరిప్రసాద్ 60 ఓట్ల మెజార్టీతో గెలిచి అధ్యక్షుడయ్యారు. పోలైన ఓట్లలో టీఎన్టీయూసీకి 480, ఐఎన్టీయూసీకి 420, బీఆర్టీయూకి 310 ఓట్లు దక్కాయి. తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ గెలుపుతో క్యాడర్ సంబరాలు చేసుకుంది. ఐటీసీలో పట్టు నిలుపుకున్న టీఎన్టీయూసీ నేతలను పలువురు అభినందించారు. ఇప్పటి వరకు ఈ ఫ్యాక్టరీలో 14 పర్యాయాలు ఎన్నికలు జరగ్గా 8 సార్లు తెలుగుదేశం సత్తా చాటింది. శాశ్వత కార్మికులు 1254 ఉండగా 4000 మంది తాత్కాలికంగా పనిచేస్తున్నారు. ఐఎన్టీయూసీ తరపున గొనే రామారావు బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం నుంచి శంకర్రెడ్డి మధ్య ప్రధాన పోటీ సాగింది. అధికార పార్టీ ప్రలోభాలు విందులు ఇచ్చిన కార్మికులు మాత్రం తెలుగుదేశంకే జై కొట్టారు. ఓవైపు అధికార కాంగ్రెస్, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఉన్న టీఎన్టీయూసీ సత్తా చాటడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కార్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఐటీసీ పేపర్ ఫ్యాక్టరీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల విజయంతో జోష్ మీద ఉన్న తెలుగుదేశం స్థానిక సంస్థలపై ఫోకస్ పెట్టింది. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో సర్పంచ్ స్థానాలను గెలుచుకునేలా వ్యూహరచన చేస్తోంది. అలాగే ఎంపీటీసీ స్థానాల్లో నెగ్గితే ఎంపీపీలను దక్కించుకోవచ్చని భావిస్తోంది. జెడ్పీటీసీలుగా గెలిచి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో కీలకంగా మారాలని చూస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా జిల్లాలో తెలుగుదేశంకు బలమైన పునాది ఉంది. గతంలోనూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను దక్కించుకుంది. సర్పంచులు ఎన్నికైన వారు ఉన్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉందని రుజువైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి టీడీపీ క్యాడర్ కూడా ఓ కారణమనే విశ్లేషణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రయోగం సక్సెస్ అయింది. తెలంగాణలోనూ తెలుగుదేశం గేమ్ చేంజర్ గా మారే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బలమైన క్యాడర్ ఉన్న తెలుగుదేశంతో బీజేపీ, జనసేన జట్టు కడితే అధికార కాంగ్రెస్ కు బలమైన ప్రత్యర్థిగా మారవచ్చనే అంచనాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి రంగంలోకి దిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో తెలుగుదేశం కీలక శక్తిగా ఎదుగుతుందన్న ఆశాభావంతో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బలమైన నాయకుడు లేకపోయినా కార్యకర్తలే పార్టీని కాపాడుకునే బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నారు. మొత్తం మీద ఐటీసీ పేపర్ ఫ్యాక్టరీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఎన్టీయూసీ విజయం తెలుగుదేశం భవిష్యత్తుకు బాటలు వేసిందని క్యాడర్లో జోష్ కనిపిస్తోంది.